14 రోజులవుతోంది. కానీ కాకినాడ జిల్లా తుని చిన్నారి అదృశ్యం కేసులో చిక్కుముడులు వీడట్లేదు. రోజు రోజుకి పాప ఆచూకీపై ఆశలు సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతోంది. వందల మందితో గాలింపు చేపడుతున్నా చుట్టుపక్కల జంతువుల ఆనవాళ్లు ఏవీ కనపడట్లేదు. మరి పాప ఏమైంది? పాప కేసులో కీలకంగా ఉన్న కుక్క కూడా అనారోగ్యంతో మృతి చెందింది. కుక్క బతుకుంటే ఏదో ఒక క్లూ దొరికేది. కానీ ఇప్పుడు కుక్క మృతితో పాప ఆచూకీ కనుక్కోవడం కష్టంగా మారింది. అయితే కుక్క మృతిపైన పోలీసులు ఫోకస్ చేశారు. కుక్క బతుకున్నప్పుడు ఎక్కడెక్కడ తిరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ నెల 6న పెంపుడు కుక్క జ్ఞానేశ్వరితో పాటు అదృశ్యమైంది. ఆలయం వద్ద కుక్క ఆందోళనగా తిరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ చెప్తోంది. అలాగే 3 రోజుల తర్వాత కూడా కుక్క గాయాలతో ఇంటికి చేరింది. ఆ తర్వాత ఆహారం తీసుకోకుండా అనారోగ్యంతో మృతి చెందింది కుక్క. మరి ఆ 3 రోజులు కుక్క ఏమైంది, ఎక్కడుంది? కుక్క మృతికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న కీలక విషయాలతోనే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక జ్ఞానేశ్వరి కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఇటు 14 రోజులు అవుతున్నా కాకినాడ జిల్లా తుని చిన్నారి అదృశ్యం కేసులో మాత్రం క్లారిటీ రావట్లేదు. రోజు రోజుకి క్లిష్టంగా మారుతోంది కేసు. రోజు రోజుకి ఆ పాప ఆచూకీపై ఆశలు సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతోంది. అటు వందల మందితో గాలింపు చేపడుతున్నా కూడా ఏ ఒక్క క్లూ దొరకపోవడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చుట్టుపక్కల జంతువుల ఆనవాళ్లు కూడా ఏమాత్రం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో అసలు పాప ఎక్కడుంది అనే ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఝాన్సీ చిన్నారి జ్ఞానేశ్వరి కేసు మలుపులు తిరుగుతుంది. అయితే గత 14 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకపోవడంతో రోజుకొక మలుపు అన్నట్టు ఒక్కొక్క మలుపు అయితే మాత్రం తిరుగుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా చిన్నారి జ్ఞానేశ్వరితో పాటు అదే రోజు అదే సమయానికి పెంపుడు కుక్క కూడా మిస్ అయింది. 3 రోజుల తర్వాత తిరిగి పెంపుడు కుక్క అయితే ఇంటికి రావడం జరిగింది. అయితే చిన్నారి జ్ఞానేశ్వరి కేసుకు మిస్సింగ్ కేసుకు సంబంధించి పెంపుడు కుక్కతో ఏదో ఒక ఆధారం ఉంటుందని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి లోతైన విచారణలో కొన్ని నిజాలైతే కూడా బయటపడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. అదే రోజు సిహెచ్ అగ్రహారం వినాయక స్వామి టెంపుల్ ఎదురుగా కూడా కుక్క తిరిగిన ఆనవాళ్ళు అయితే మాత్రం సీసీ ఫుటేజ్లో కూడా పోలీసులు అయితే గమనించారు. పోలీసులు అంటే లోతైన విచారణ జరిపే కొలది కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక చిన్నారి జ్ఞానేశ్వరి కేసుకు సంబంధించి ఏదో ఒక ఆధారం కుక్కతో ఖచ్చితంగా ముడిపడి ఉంటుందని చెప్పి అంచనా వేసుకుంటూ కూడా ఇన్వెస్టిగేషన్ అయితే ముందుకు తీసుకువెళ్తున్నారు. అదే కోణంలో ఈరోజు మనకి సమగ్ర అంటే మనకు తెలిసిన విషయాల ప్రకారం చూసుకుంటే కనుక కుక్క 1 గంటల సమయంలో దేవాలయం సమీపంలో సీసీ ఫుటేజ్లో కూడా కనిపించింది. తర్వాత ఆ 3 రోజులు కూడా ఎక్కడికి వెళ్ళింది అనే అంశం అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా క్లారిటీ అయితే లేదు. అయితే దీనికి సంబంధించి కుక్క చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా కూడా కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యంలో మనకైతే మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా డీహైడ్రేషన్ వల్ల చనిపోయిందని చెప్పి కూడా రిపోర్ట్ వచ్చినట్లయితే కొంత సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. దాంతోపాటు అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అయితే మాత్రం కుక్క జ్ఞానేశ్వరి మిస్ అవ్వడానికి తర్వాత కుక్కకి కూడా సంబంధాలు లేనట్టు కొన్ని విషయాలు అయితే మాత్రం పోలీసులు కూడా తెలుస్తుంది. పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అయితే మాత్రం కొంత సమగ్ర సమాచారం మేరకు అయితే మాత్రం కుక్కకి కానీ లేకపోతే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుకు సంబంధించి కానీ సంబంధాలు ఉండే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. అయితే కుక్క కూడా గత వారం రోజుల నుంచి కూడా బయట తిరగడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో డీహైడ్రేషన్ వల్లే చనిపోయింది తప్ప ఎవరు ఉద్దేశపూర్వకంగా కుక్కను చంపలేదని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా కొంత సమాచారం అయితే మాత్రం ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుకు సంబంధించి కుక్కతో అంటే పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే దానిపై దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా అంతగా అయితే మాత్రం కుక్కకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ లేదనే విషయాన్ని అయితే మాత్రం కొంత స్పష్టత అయితే మాత్రం వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం అయితే కిడ్నాప్ అయి ఉంటుంది. కిడ్నాప్ అయి ఉంటే కనుక ఏ కోణంలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు అయితే మాత్రం ముమ్మరంగా సాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ సతీష్.